హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ గుడ్. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సో రూమ్లోనే కూర్చొని బోర్ కొడుతుంది. ప్లస్ మొబైల్ చూస్తుంటే ఐ డోంట్ లైక్. సో సండే కాబట్టి మంచిగా చికెన్ కర్రీ చేస్తాను. ఎన్ని రోజులని బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాం. ఇప్పుడు చికెన్ తేవడానికి వెళ్ళేసి మంచిగా చికెన్ తెచ్చి చికెన్ కర్రీ చేసుకుని ఎంజాయ్ లైఫ్. చికెన్ కర్రీ మంచిగా తింటాం. సో మరి సరే, మరి లెట్స్ బిగిన్. సో చికెన్ అట్లా పడుకుంటారు. ఎంత నిద్ర పట్టదు మనకి. బైక్ తీసి 2 రోజులు అవుతుందన్నమాట. దుమ్ముగా ఉంది. వెళ్ళి ఆఫీస్కి మాత్రమే తీసుకెళ్తా కదా. ఇప్పుడు ట్రిప్పులు గట్రా పెద్దగా పోవట్లేదు. ఇట్స్ ఓకే మ్యాన్, బైక్లు అంటే ఇలానే ఉండాలి. సో ఫైనలీ చికెన్ షాప్కి అయితే రీచ్ అయినాము అన్నమాట. అది చికెన్ పక్కనే రైల్వే ట్రాక్. చికెన్ షాప్కి వచ్చాను. లోపలికి వెళ్తేనే చాట 2 కేజీ చికెన్ అంటాం అనమాట. అలాగే ఉండదు, తమిళ వస్తుంది కదా, తమిళలో మేనేజ్ చేస్తాం. సో సీ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే మ్యారినేషన్ కంప్లీట్ అయింది. మ్యారినేషన్ చేసిన మహానుభావుడు. సో చికెన్ అదిరిపోతుంది. చూద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చికెన్కి కావాల్సిన వస్తువులన్నింటినీ మనం సమకూర్చుకోవాలి. నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. సో నేను 3 ఆనియన్స్, ఎర్రగడ్డలు అంటాం అన్నమాట. సో 3 ఎర్రగడ్డలు అండ్ 2 టమాటాలు అండ్ కొన్ని కుదిరినన్ని చిల్లీస్. ఫైన్, అన్నీ తగినంతే ఈ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేద్దాం. అలా పక్క దోసి చూసారా, ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ నేను మీకు చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదా ఫైన్. ఎలా పట్టుకోవాలి, అలా పట్టుకుంటే ఆనియన్ మాత్రం కట్ అవుతుంది. మేబీ కట్ అయితే మన నెయిల్ కట్ అవుతుంది అనమాట. నువ్వు ఇలా పట్టుకున్నావు అనుకో, ఫింగర్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ టిప్ ఎక్కడంటే, నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసాను అనమాట, మన తెలుగుడు. ఐ లైక్ ఇట్. నాకు తన వీడియోస్ అంటే బాగా ఇష్టం. జస్ట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సీ అయితే చూడండి, ఇలా స్లైస్లు వస్తాయి అన్నమాట. ఏంటి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎలా రా ఇంత బాగా కటింగ్ చేస్తాను, కానీ చూడండి ఎంత బాగా చేసేది. జస్ట్ లైక్ దిస్ మ్యాన్. మీరు కూడా ట్రై చేయండి. వర్కౌట్ అయిందనుకో ఫైన్, వర్కౌట్ లేదంటే మీ పాత పద్ధతిని ఫాలో అవ్వండి. మొత్తం బయలుదే మొత్తం అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఫైన్. ప్రతి వీడియో పెట్టే వీడియోలు అంతే. సో మొత్తానికి అన్నీ కట్ చేయడం జరిగింది. చికెన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో బయలుదే చూస్తే ఇవి అన్నమాట నేను కట్ చేసి లిమిటెడ్గా ఫైన్. ఎంత కావాలో తగినంత, ఏంటి తగినంత మాత్రమే మనం కట్ చేసుకోవాలి. అది ముఖ్యంగా నాకు నేను చెప్పింది ఫాలో అయ్యానుకో మీ కర్రీ సరిగా రాదు. సో గౌరవంగా మీరు చేసిందే చేసుకోండి. మీకు ఎలా ఉంచో అలానే చేసుకోండి. నేను ఏంటంటే జస్ట్ ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ చికెన్ కర్రీ చేశాను. సో ఇప్పుడు మనం ఫాలో కెన్ ఫాలో, ఇఫ్ నాట్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎంజాయ్ లైఫ్, పండుగ. సో ఇప్పుడు తగినంత మాత్రం నూనె పోసుకోవాలి. ఎంత నేను పోసాను చూడండి. సో ఈ తగినంత సరిపోదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ ఎవ్రీథింగ్ మీరు చూసింటారు స్టార్టింగ్ మ్యారినేషన్. మళ్ళీ సపరేట్గా టైం ఉంటుంది, తెలుసు కదా.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ వేయాలి. ఇప్పుడు ఆయిల్ కాగినట్టుంది. సో మనం కట్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ అవి స్మెల్ అయ్యాయి. జస్ట్ లైక్ దిస్ సౌండ్ విల్ కమ్. పర్లేదు, నేను అది చేయట్లేదు ఫ్రెండ్స్. జస్ట్ నాకు నచ్చినట్టు నేను ఉన్నాను అంతే. మీరేమన్నా నాకు గదన్నారు. సో ఆనియన్స్, లెట్ ద ఆనియన్స్ బర్న్. చూడండి, చాలా ఎక్కువ కట్ చేసి 3 అని చెప్పారు స్టార్టింగ్. ఆ తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసి 4 फिनिश. ఇప్పుడు మిక్స్ करेंगे इसके लिए. మిక్స్ పాటలు పాడుతాను. పిల్లలు ఒకడున్న సరదాగా అయిపోద్ది అనమాట. ఏంటి ఆటలాడుతూ పాటలాడుతూ మాట్లాడుతూ అలా ఉంటుంది అంతే. ఏం చేయలేము, మొత్తం రూములంతా హిందీ వాళ్ళు. అయినా నేను చేసే కర్రీ వాళ్ళకి నచ్చుతుంది. ఏంటి అలా చేస్తాం అన్నమాట. ఎందుకంటే రూమ్లో తెలియదు కూడా. సో నేను చేసిన తింటారు, బాగుంటుంది, బాగా చేస్తాను లేదు, మరి దారుణంగా ఏమన్నా. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ఇంట్లో ఒకసారి నాకు చికెన్ వచ్చని చెప్పి ఒకసారి చేశా, బాగుండేది. పోనేమో నా ఇంటికి వెళ్ళినప్పుడంతా ఒకసారి నాకు చికెన్ తెచ్చిన నువ్వు చేసేనైనా. మా అమ్మ చికెన్ తెచ్చి చేసేది అందులో బాగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చని చెప్పకూడదు. వచ్చని చెప్పినామంటే బిస్కెట్ అయిపోతుంది. ఇంటికాడ ఇప్పుడు నేను 3-4 సార్లు చేశాను. పోయినప్పుడంతా మా నాన్న ఎగ్ బ్రూస్ చేయకు, చికెన్ చేయకు, మటన్ చేయి, ఇంక నుంచి ఏదైనా రాదు అని చెప్తాను. ఏంటి రాదు అని చెప్తాను. ఎస్. సో ఆనియన్స్ అనేది మిక్స్ అవుతాయి. ఇప్పుడే మనోడు ఒక నిద్ర లేదు వచ్చాడు మా రూమ్ మీద. జస్ట్ ఇప్పుడే నిద్ర తెచ్చాడు. టైం ఎంత? 4:30 ఇప్పుడే నిద్ర. ఎంజాయ్ లైఫ్. కాసేపు మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలి? ఏం లేదు, అన్నీ నేను దీంట్లో వేసాను ఆల్రెడీ. ఇప్పుడు పసుపు వేయాలి, చిటికెడు పసుపు వేయాలి. అది ఆల్రెడీ వేసాను, పర్లేదు. మళ్ళీ ఇంకోసారి వేసి మిక్స్ చేయాలి. మిక్స్ కానప్పుడు మొత్తం మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇంత కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాను అంటే ఏమో బైదవే కంఫర్టబుల్ అంటే గుర్తొచ్చింది. నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చేశాను. ఒక అన్నది తెలుగు అన్నది, తెలంగాణ, అమెరికాలో వెళ్ళి సెటిల్ అయ్యాడు. అన్న లైఫ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ, దానికి భార్య, 2 పిల్లలు, ఒక మంచి ఫ్రెండ్. ఎంత బాగా చిల్ అవుతారంటే ఫ్యామిలీకి ఇచ్చే ఫ్యామిలీకి ఫ్రెండ్కి ఇచ్చే టైం. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఆ మూమెంట్ నాకేమనిపించిందంటే నేను ఎందుకు ఇలా చిల్ అవ్వకూడదు అని అనిపించింది. సో దానివల్ల యూట్యూబ్ స్టార్ట్ చేశాను. జస్ట్ మేకింగ్ మై మెమరీస్ బై ఓన్. సో అలాగే నేను కావాలంటే ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెరికా చౌరస్తా. సో ఈస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు మేక్ ద యూట్యూబ్ ఛానల్, స్టార్ట్ చేయొచ్చు. కుదిరితే చూడండి, బాగుంది. సో ఐ థింక్ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టమాటోస్ డాలింగే. ఏంటి టమాటోస్ వేయడం, తర్వాత మిక్స్ సపా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి వస్తూ ఉంటాయి, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుగు కూడా లేడు కదా పక్కన. సరదాగా ఆటలాడుతూ పాటలాడుతూ కెమెరా ఎక్కడ పోతుంది. మిక్స్ చేయాలి కదా అలాగే. ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్ని ప్యాకెట్లే, మనకి డబ్బాలు లాంటివి మెయింటైన్ చేయమన్నమాట. ఉన్నాయి ఈ డబ్బాలు, కానీ తీసేసి ఎందుకు చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బట్ నేను ఆల్రెడీ చికెన్లోనే వేసేసాను. సో ఆఫ్టర్ 1 minute మనం చికెన్ ఇస్మే డాలేంगे. చికెన్ దీంట్లో వేసాము. హిందీ తోడా వస్తుంది. సో అలా మేనేజ్ చేస్తాం. హిందీ కూడా
బాగానే వస్తుంది, బట్ జస్ట్ కిడింగ్. సో చికెన్ వేయడం జరిగింది, కాసేపు చికెన్ కుక్ అవని ఏంటి ఆ తర్వాత చూసుకుందాం. నాకు మా బాల్కనీ వ్యూ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎదురుగా సీ, మొత్తం చెట్లు, ప్రతిరోజు సన్సెట్ చూస్తా తెలుసా నేను. వెరీ బ్లెస్డ్ టు బి స్టే హియర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బాగుంది ఈ ప్లేస్, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ ప్లేసెస్. సో ఫ్రెండ్స్, చికెన్ ఈస్ అప్గ్రేడ్ అయిపోవచ్చింది. ఏం చేయాలంటే కొత్తిమీర ఉందన్నమాట. కొత్తిమీరని లైట్గా అంటే అలా 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 పైన అట్లా వేసేసి ఏంటి వదిలేయడం, దాన్ని బాగా చేసుకుంటాను. సో ఫైనలీ దిస్ ఈస్ ద కర్రీ. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఫస్ట్. సో ఇది అన్నమాట మన లంచ్. టేస్ట్ చేసి చూద్దాం బాగా వచ్చిందా దుబ్బేసిందా. లెట్స్ సీ. సూపర్గా ఏం లేదు, బాగానే ఉంది, బాగుంది, ఎక్స్ట్రాడినరీ అన్నా తినొచ్చు, ప్రాబ్లం లేదు. సో సీ ద నెక్స్ట్ వన్ గైస్, అంటిల్ సైనింగ్ ఆఫ్.